ఇదిగో ఫలము నాకే దక్కినది. మాత, ఏమి ఇది? నాకును అర్థము కావడం లేదు కుమారా. మమ్ములను చుట్టి వచ్చిన ముల్లోకములు చుట్టి వచ్చినట్టేగాని అడిగినాడు. అందరూ అంగీకరించినారు. ప్రదక్షిణ చేసి ఫలమును గైకొన్నాడు. బేష్, మంచి నాటకము. పెద్దలందరూ కలిసి ఆడిన నాటకము కదా. మహా అద్భుతముగా అమరినది. మిక్కిలి సంతోషము. నేను వచ్చేదను. సుబ్రహ్మణ్య, ఎచ్చటికి వెళుచుంటివి? ఎచ్చటికైనా వెళ్ళదను. నన్నెందుకు అడ్డగించుచున్నారు? ఇలాంటి చిన్న పండు విషయంలోనే మీ గుణము చూపించినందులకు కృతజ్ఞతలు. వచ్చేదను. కుమారా, ఆగుము. ఆవేశమున చెడు నిర్ణయము తీసుకొనవలదు. తల్లి మాట విను. ఎంత మాత్రము వినను. పెద్దవాడు జ్ఞానవంతుడు, చిన్నవాడు ఎందులకో కొరగాని వాడిని నిరూపించిన మీ వద్ద ఇంక ఒక్క క్షణము కూడా ఉండను. మమ్ము వీడి ఎచ్చటికి వెళ్ళదవు? నాకంటూ ఒక ప్రపంచం, నా రాజ్యం, నా ప్రజల్ని ఏర్పాటు చేసుకుని వేరుగా ఉండదలుచుకుంటుంది. అవసరమైన నన్ను మీరందరూ అచ్చటికి వచ్చి కలవండి. సుబ్రహ్మణ్య, కుమారా, దండపాణి.